వాళ్ళు చెప్పాలి. అంటే ఇది కోర్టులో నిలిచే అవకాశం లేదు మీ ఉద్దేశంలో? మీరు న్యాయ నిపుణులు వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం జీవో నేను చెప్పడం కానీ వాళ్ళే చెప్తున్నారు కదా, కోర్టుకు వెళ్ళకండి అంటున్నారు. మా పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ చూసినా మీరు ఎవరు కోర్టుకు వెళ్ళకండి, మీరు మాకు సహకరించండి అంటే అర్థం ఏంటి? కోర్టుకు వెళ్ళకపోయినా కూడా కోర్టుకు సుమోటోగా స్వీకరించే అధికారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లా అంతిమంగా రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారు, రాజ్యాంగ పరిరక్షకులు దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. వచ్చిందా మీకు ఇప్పుడు పంపించినా అని చెప్తుంది. అసెంబ్లీ తీర్మానం చేసింది, కౌన్సిల్ తీర్మానం చేసింది, పంపించడం కానీ మీకు గవర్నర్ దగ్గర నుంచి వచ్చిందా అంటే గెజిట్ గిట్లా రాలేదు. గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు చెప్పండి. కానీ ఇప్పుడు మరి రాష్ట్రపతి విషయంలో ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమా బీసీలకు 42% రిజర్వేషన్లు? గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేకమా? భరత్ గారు ఓల్డెన్ డేస్ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం పాటించాలని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు మాటలు చెప్పడమే కాకుండా ఇవాళ మీకు తెలిసి 27 మంది మంత్రులని మా 27 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో, ఎన్నో లేదు. స్వయంగా మా ప్రధానమంత్రి గారే ఒక ఓబీసీ బిడ్డ. నెంబర్ 2, నెంబర్ 3 ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ ఫస్ట్ టైం నేను చాలా సార్లు కొన్ని విషయాలు చెప్పినా కొంతమందికి అర్థమవుతూ అర్థం కాదు కానీ ఇక్కడ మా రజకులు బీసీలు, కన్నడకు పోతే ఎస్సీలు, ఇక్కడ మా లంబాడాలు ఎస్సీలు, కన్నడకు పోతే అక్కడ ఎస్సీలుగా ఉంటాం. ఇట్లా అనేక కులాలు అనేక రాష్ట్రాలు మారినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనం ఎందుకు వీళ్ళ పట్ల ఉదాసీనంగా ఉండాలి? ఎస్, ఇప్పుడున్న పరిస్థితులలో ఓబీసీలలో అది రగులుతా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఓబీసీల జనాభా ఎంతో తేలవలసి ఉందని చెప్పి వారే స్వయంగా ప్రకటించారంటే మీరు అర్థం చేసుకోండి. ఓబీసీల పట్ల వాళ్ళ ఆవేదన పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు మరి రాష్ట్రపతినో లేదా గవర్నర్ను డైరెక్ట్ చేయొచ్చు కదా, గవర్నర్ కు సలహా ఇవ్వచ్చు కదా 42% దాన్ని అసెంబ్లీ ఆమోదించింది యాక్సెప్ట్ చేయమని. ఇష్యూ గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాడు తప్ప రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తున్నాడు కాదు. సవరణ జరగాలి కదా. వాళ్ళే అంటున్నారు షెడ్యూల్ 9th లో చేర్చాలని ఒకరు అంటారు, ఇంట్లో చేర్చామని ఒకరు అంటారు. ఎందుకు వస్తున్నాయి చర్చలు? అర్థం ఏంటి అంటే ఇది ఇక్కడ చేసినప్పటికి కూడా అంతిమంగా రాజ్యాంగ సవరణ జరుగుతుంది అంగీకరిస్తున్నారు. ఇది ఎక్కడ జరగాల మరి? లేఖకి ఇన్ని కేసులు మహారాష్ట్రలో కేసు అయింది, సుప్రీంకోర్టులో కేసులు అయినాయి, అన్ని సందర్భాలు చెప్పింది. ఒక దాటద్దు మీరు, ఈ లక్ష్మణ్ రేఖ దాటద్దని చెప్పి తమిళనాడు మహారాష్ట్రలో ఉద్యోగాలలో మహారాష్ట్రలో ఎన్నిక మొత్తం అయిన తర్వాత రద్దు చేశారు. ఎన్నిక మొత్తం గెలిచిన తర్వాత ఇక ఎన్నికనే అసలు జల్లదని చెప్పారు. సో మీరు ఇప్పుడు దావతులు ఇవ్వద్దు, లేకపోతే మీరు ఈ ఎన్నికల విషయంలో తొందరపడొద్దు అని చెప్పేది అందుకేనేనా? నేను ఒక్కటే మాట భరత్ గారు, నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 25 ఏళ్ళుగా నేను ఒక 5-6 ఎన్నికలు, నేను ఒక 7 ఎన్నికలు 8 ఎన్నికలు నేను కొట్లాడినే కాదు, వాళ్ళ ఎన్నికలలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు నేను. కాబట్టి ఇలా ఎంత గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సర్పంచులుగా వాళ్ళు ఉన్న పనులు చేసిన బిల్లులు రాలేదు, ఎంపీటీసీలుగా వాళ్ళ బిల్లులు రాలేదు, ఇప్పటికే అప్పుల పాలు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ప్రకటించడం, ఒకవేళ పుష్కుల కనుక మీరు ఎన్నికలు చెల్లవని చెప్పి కోర్టు ఇస్తే మా బతికేం కావాలని అంటే ఆందోళన వాళ్ళకు ఉంటుంది కదా. అదే మా బాధ. గ్రామీణ ప్రాంతాల్లో పైసలు కాదు, బట్టి వార్డు మెంబర్ కూడా ₹1,00,000 ఊడగొడతాడండి. సర్పంచులు కొన్ని చోట్ల ₹1,00,00,000 ఖర్చు పెట్టే సందర్భాలు లాస్ట్ ఎలక్షన్ లోనే ఉన్నాయి. లాస్ట్ 5 సంవత్సరాల క్రితమే సర్పంచ్ కొన్ని చోట్ల మాట్లాడుతూ తప్పైతుంది కావచ్చు కానీ ఇవాళ ₹500 ఓటుకు, ₹1,000 ఓటుకు, ₹2,000 ఓటుకు, ₹3,000 ఓటుకు, ₹5,000 ఓటుకు ఎవరు అలవాటు చేసినది? తెలంగాణలో ఎప్పుడు ఇట్లాంటి కల్చర్ లేకుంటే ఈ మధ్య కాలంలో చెడిపోయింది మొత్తం. అందుకని నా బాధ ఏంటంటే ఎక్కడ బంగారం ధర పెరిగింది, ₹1,00,000 తులం అయిపోయింది. పుష్కులు ఎక్కడ పోయి అమ్ముకొస్తున్నాడు? ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు ఏం చేస్తారంటే టెంప్ట్ అయిపోతారు, ఎంత వడ్డీ దొరికినా తీసుకొచ్చుకుంటారు. బంగారం ఉంటే బంగారం అమ్ముతారు భార్యలు చెప్పకుండా, భూమి ఉంటే భూమి కుదో పెడతారు, ఇల్లుంటే ఇల్లు కుదో పెడతారు, పైసలు తెచ్చుకొని పెట్టుకుంటారు, మళ్ళా తినడానికి దొరకాయని చెప్పి ఇట్లాంటి పరిస్థితి. హుజురాబాద్ ఎలక్షన్ తోనే తెలంగాణలో ఈ విధంగా కల్చర్ వచ్చింది అంటారు. ఇంత ఎక్కువ హైయెస్ట్ ఎలక్షన్ హుజురాబాద్ తర్వాత మునుగోడు.
అంటే చెరపకురా చెడదాం అన్నట్టుగా 6,000 రూపాయలు చొప్పున ఇచ్చి 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇచ్చి గ్రామంలో ఏ పనంటే ఆ పని చేసి విలేకరులకు ఇల్లు కావాలన్నా ఇల్లు తీసుకోండి, ఈ కమ్యూనిటీ హాల్లకు కావాలన్నా కమ్యూనిటీ హాల్ ఇన్ని ఇచ్చిండ్రు. అంటే దాదాపుగా ఒక 600 కోట్ల రూపాయల నాడు బ్లాక్ మనీ ఖర్చు పెట్టిండు, 1000 కోట్ల రూపాయలు పని జరిగినాయి. ఇక అదే ఎగ్జాంపుల్ అయిపోయింది కదా. ఇప్పుడు అవి చూసిన తర్వాత రాజులు చూసిన కన్ను మొగలు చూసే మొత్తుకోబుద్ధి అయినట్టుగా ఇవాళ ఏమైపోయింది, ఆ హుజరాబాద్ ఎన్నికల్లో 6,000 10,000 చూసిన తర్వాత ఈ 1000 బిడ్డ అనే పరిస్థితికి వచ్చింది. నేను పత్రం చెప్తున్నా భరత్ గారు, బిడ్డ పంపిస్తానంట, నువ్వు పత్రాన్ని రాదు బిడ్డ అని చెప్పి అడిగింది. నన్ను గుర్తుపెట్టి నువ్వు పత్రాన్ని రాదు బిడ్డ అని చెప్పి అడిగింది. అంటే గట్లాడి పరిస్థితులు ఈ గ్రామీణ ప్రాంతాల్లో గుర్తుపెట్టుకోండి. మొన్న నేను అంటున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంకి వచ్చింది, వాళ్ళు ఖర్చు పెట్టలేండి 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు అడగండి. ఎన్నికల కమిషన్ ఇవి చెప్పేది అన్ని నీతి సూత్రాలు అన్ని అట్లే మిగిలిపోయినాయి. ఫ్లెక్సీలల్లా బ్రహ్మాండంగా మీరు ఓటుకు డబ్బు తీసుకోకండి, తీసుకున్నోడు నేరస్తులే, ఇచ్చినోడు నేరస్తులే, ఇవన్నీ చెప్పడానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇలా ఎలక్షన్స్ అంటేనే డబ్బులు లేకుండా ఎలక్షన్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడో రేరుగా కొద్దిమంది పుణ్యాత్మలు మంచి బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గాలలో నేను ప్రజలు ఆదరించి అయ్యో పాపం నీ దగ్గర ఏమున్నాయి బిడ్డ అని చెప్పి ఆదరించేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ అదర్వైజ్ ఎక్కడ కూడా డబ్బులు లేకుండా ఎన్నికలు జరగవు. కాబట్టి అందులో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎస్ ఇవాళ నేను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి, మీరు తప్పకుండా రేపు ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటారని చెప్పి గ్యారంటీ ఇవ్వమని చెప్పండి ప్రభుత్వాన్ని. మీకేమనిపిస్తుంది, మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం నిలవదు కదా ఈ 42% జీవో? నిలవదు అనేది నేను పెద్ద లీగల్ రెమెడీ కాదు, కానీ నాకున్న చిన్న అనుభవం మేరకి నేను ఇంటరాక్ట్ అవుతున్నటువంటి మేధావుల అడ్వకేట్ల రాజకీయ నాయకుల మేరకి నిలవదని అంటున్నారండి. మరి ఎట్లా ఇప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అందరూ అంటున్నారు. కాంగ్రెస్ అంటుంది, టీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అందరు అసెంబ్లీలు సపోర్ట్ చేశారు. కానీ అది మహిళా బిల్లు లాగా ఇంప్లిమెంట్ చేసేందుకేమో మహిళా బిల్లు ఎన్ని సంవత్సరాలు అయితే మొన్న ఇంప్లిమెంట్ అది పార్లమెంట్ లో పాస్ అయింది, ఇంకా ఇంప్లిమెంట్ కూడా కాలేదు. సో ఎట్లా మరి బీసీ బిల్లు 42% రావాలంటే ఎట్లా, ఏం మార్గం మీ ఉద్దేశంలో, ఏం చేయాలి? వారు ఏమంటారు, వారి మాటల్లోనే ఇంత కాంట్రాక్ట్ ఉందంటే, అయ్యా ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ వాలంటరీగా 42% ఇచ్చుకోవాలంట. మీరు చెప్పండి 42% ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ చెప్పండి ఈటల రాజేందర్ గారు, వినబడుతుంది. ఇప్పుడు వారు అంటారు, ఒకవేళ నేను సాధించలేకపోతే, చట్టం కనుక అడ్డుకుంటే, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే, సుప్రీంకోర్టులో ఓడిపోతే, హైకోర్టులో కనుక 42% ఇస్తాం, మీరు కూడా అన్ని పార్టీలు 42% అని చెప్పి ఆ సూత్రాలు చెప్పిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి కాలే కదా, ఇక దాంట్లో తెచ్చిపోతుంది కదా. ఇంకా ఏం చెప్తాను చెప్పండి. మరి ఎట్లా ఇప్పుడు మరి కేంద్రంలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత భారతీయ జనతా